సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందర తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. ఇప్పుడు దీనిలో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. వీడు కొత్త నంబర్ ఎత్తలేము. వీళ్ళంతా విఐపీలే ఈ బ్యాచ్ అంతా. కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్త వారే చెప్తారు. ఇక్కడ జడ్జ్ అని చెప్తే భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు. ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు. ఆ నంబర్ నేను చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని నా ఫోన్ ఇది ఒకసారి అనుకోకుండా, భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో, మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్బచ్చ కుట్రేగడు. వాడు దీనికి ఎంత ఎవిడెన్స్, రోజు లక్ష్మీ ఇంటికి పోయి, లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్సు తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏందిరా నాయన ఇంత పోటుగాడు కూడా, స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా, మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఇనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి చెప్పండి? నా పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లో ఉంది. తీసుకున్నారు. సరే, నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలని నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళు చెప్పు. ఈ నంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న, మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్న మాకు ఒళ్ళు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ చేస్తారా, మీరు అందుబాటులో లేరు. బాబు ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగింది చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న, నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న. ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని. ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బిచ్చింది. ఒక మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది. నెంబర్ ఇచ్చి కట్ అయింది. మాట్లాడి స్పీకర్ పెట్టిస్తాం. చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడైనా మందు కావాలంటే 100 పేపర్స్ మిలిటరీ ఆయన ఒక ఆయన ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అని. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. మందు కింద తీసుకొచ్చి ఇవ్వడం, మాత్రలు తీసుకొచ్చి ఇవ్వడం చేస్తానన్న. ఒక స్లిప్ రాయిస్తుంది. ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇస్తాను. అట్లా ఇచ్చేటప్పుడు అంతా నాకు 500, 600 ఇస్తాను. మరి మనకు మంచి బాడీ దొరికిందిలే. రోజంతా తొలితే వెళ్ళిపోతే కష్టంగా ఉంది ఇప్పుడు తిరుపతిలో. ఈ ఫోన్ చేయడంతా మనకు 1500 ఇస్తాను.
సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను కానీ పోతే మటన్ బిర్యానీ పెట్టింది, తిన్నాను. తినేసి ఇవన్నీ తమ్ముడు విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ లో వాళ్ళకి చెప్పు. అదే నా చెప్తున్నా, మీరు ఏడైనా ఉన్నాను నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇతను చెప్పాను, అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంక్ లో సంతకం పెట్టి మొత్తం ఏంది ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉన్నా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని సరే ఇంకా డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్తి డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు, చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనింది. నేను కూర్చున్నాను. పోలీసులు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు నాకు తెలియదు, నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు? అన్న అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది అని చెప్పి ఇచ్చేసింది. నా ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు, ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. ఆమె మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది. మమ్మల్ని నేను ఇంకోటి కూడా ఉన్నాను ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బండ్లో ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టించి మటన్. సీరియస్ లో ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎవిడెన్స్ ఏమి చెప్తే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్ మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకాట్ లో మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకోనా నేను నాకు చదువు రాదునా, నన్ను అడుగుతున్నారు నాకేం తెలుసునా, నేను సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నా. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర. డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్ కా ఏపీకా? నా ఏపీకి గవర్నమెంట్ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా రాయిస్తాను. నాకేముంది వద్దు, నాకేమీ లేవు. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట. డిబేట్లు కాదు, ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా కన్నా తెలుసుకున్నాడా కనుక్కో. ఆ TV5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె దగ్గర ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS 094252 బండి నెంబరు. ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కార్, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకోబోయేది, ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు అవ్వలేదు, ఆ హోటల్ నాకు వద్దు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా? అవి మాకెట్టనా తెలుసు. మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మారుతా. రోజు మేము రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలు అని వినిపించింది. అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే. ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3. వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి పారిపాడికి దాముకురాయంటే టీవీలో చూసి నేను రాని పక్క ఈ కొద్ది రోజులు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాక్య విషయాలు చెప్తాడు. అవాక్య విషయాలు చెప్తే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు ఒక 2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్రబట్టను పచ్చబట్టను మాట్లాడేది రాదంటారు. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి. ఇవన్నీ
కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఈ అమ్మాయికి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు. 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1 2 పట్టుకోలేదు 3 1 2 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఇది వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమిగా నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ పోకల లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తానా, కృతి వస్తున్నాం ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్ ఏమిది? ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్లు పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టినట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు, అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. వీడియో కిరణ్ అన్నాడు, లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి. ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? అందరికి పంపిస్తా, వీడియో పంపిస్తా. మళ్ళీ ప్లే చేస్తాను. ఈ వాయిస్ వినండి ఒకసారి. అంటే మళ్ళీ ప్లే చేయరా? రింగ్ కావాలా? ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదైనా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేదే కాదు. ఆ ఫోటో
ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు, ఇట్టే ఉండ అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క. ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళకు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళు కానీ అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు.